రెడ్డిక వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గంపై అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగల విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ నిధులు, యువత సంక్షేమ పథకాలపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆత్మీయ సమావేశాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ కుదరదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఆ రోజు ఈ కాపు కులస్తులు, కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి అందిస్తానన్న జగన్మోహన్ రెడ్డి విఫలమైనప్పుడు ఈ కాపు నాయకులు ఎవరూ కనపడలేదు. కాపు బిడ్డలకు విదేశీ విద్య అందించాలనే ధ్యేయంతో ఒక స్కీమ్ రన్ చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో ఈ స్కీమ్ను కూడా అందించలేదు. అప్పుడు కూడా ఎక్కడ పోయారో మనకు కనపడలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక కాపు నేరస్తుడు వాళ్ళు కనపడట్లేదని, అదృశ్యమయ్యాడని చెప్పేదలకి కాపుల మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులందరూ ఒక హట్టు కింద చేరి ఏదో మీటింగ్ పెడతా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కులానికి సంబంధించిన మిగిలిన వారికి ఎవరికి ఇబ్బందులు జరగలేదా? రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం ఎప్పుడు జరపబోతున్నారు? మీరు ఖచ్చితంగా